కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో బీజేపీ ఇన్ఛార్జ్ వెలుగుల గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ బీజేపీ నాయకుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య హాజరై పార్టీ నాయకులు కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన నిరసనల సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ సమావేశం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సమావేశం. ఇది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఓటర్ సవరణ సంబంధించినటువంటి కాదు. భారతదేశంలో ఎన్నికల కమిషన్ ఏర్పాటైన తర్వాత ఇప్పటికే 11 సార్లు సవరణ జరిగినటువంటి ప్రక్రియ దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు. ఇప్పుడు 12వ దఫ సవరణ జరుగుతుంది. ఇది 22, 23లోనే జరగవలసిన అవసరం ఉంది. కానీ మనం చూస్తున్నటువంటి పరిస్థితుల ఆధారంగా కొద్దిగా 25, 26కి మనం కంప్లీట్ చేసుకుంటున్నాం. ఈ యొక్క ఓటర్ జాబితా సమగ్ర సవరణ అనేటటువంటి విషయాన్ని చాలామంది ఏమంటారంటే ఇదేదో భారతీయ జనతా పార్టీ చేస్తుందనేటటువంటి ప్రచారంలో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ నెగ్గడం కోసం చేస్తుందని చెప్పి కొంతమంది కొన్ని రాజకీయ పార్టీలు ఓటు చోరీ చేస్తున్నారని కూడా చెప్తున్నారు. అంటే ఎన్నికల కమిషనర్ అనేటటువంటి జాతీయ స్థాయిలో ఉండేటటువంటిది అదొక చట్టబద్ధతమైనటువంటి రాజకీయాలకు అతీతమైనటువంటి సంస్థ. ఆ సంస్థ ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్నికలు జరిపితే వారికి ఉండేటటువంటి హక్కు ఏదైతే ఉందో దాని ద్వారా జరుపుతూ ఉంటారు. కానీ ఈ యొక్క ఓటర్ల సవరణ ప్రక్రియ పూర్తిగా ఆ కమిషన్ చేపట్టినటువంటి విషయం. అయితే ఇందులో ఇప్పటికే ఎన్నికల సంఘం వాళ్ళు మన ఇళ్ళ దగ్గరికి వచ్చి ఇంటి డోర్ నెంబర్ ఆధారంగా ఆ ఇంట్లో ఎన్ని పోర్షన్లు ఉన్నాయి, ఎంతమంది నివసిస్తున్నారని ఇల్లు సంబంధించినటువంటి మ్యాప్ తయారు చేసుకున్నారు ఆన్లైన్లో. అది ఆల్రెడీ ఆన్లైన్లో జరిగింది.